హాయ్ గైస్, వెల్కమ్ టు సోనీ. సర్ప్రైజ్ ఫర్ దక్షిత్ అనమాట. నైట్ 12 o'clockకి కేక్ కట్ చేయించాను. పిస్తా కేక్ ఆర్డర్ ఇచ్చి చెప్పించాను. రస్మలై కేక్. టూ గుడ్ టేస్ట్, చాలా బాగుంది గైస్. కేక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ సర్ప్రైజ్ అంతా నేను డిన్నర్ అయిపోయిన తర్వాత దక్షిత్ని వాళ్ళ ఫాదర్ పడుకున్నాక మమ్మీ డాడీ కూడా పడుకున్నారు. సి అని రాశాను. క్యాండిల్స్ పెట్టి చాక్లెట్స్ వచ్చేసి అనిత పిన్ని ఇచ్చింది. అనిత పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా క్యాండిల్స్, ఇంకా అన్ని కొంచెం ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో కొంచెం డెకరేషన్ లాగా చేశాను. వాడికని హ్యాపీ బర్త్డే అని రాశాను. వాడిని వెళ్ళి పిలుచుకొచ్చాను. సీ ద స్మైల్ అండ్ హ్యాపీనెస్ ఆన్ హిస్ ఫేస్ గైస్. టూ హ్యాపీ అనమాట. అప్పుడప్పుడు లైఫ్లో మనకు జరగకపోయినాయి మన పిల్లలకి జరిగితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలాంటి సర్ప్రైజ్ అనమాట దక్షిత్కి. టూ గుడ్ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా 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 సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి వాడికి. మీరు నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటుంది. వాడికి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాము, ఏంటి, ఎలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు అనేది చూడండి గాయస్. ఆ రోజు మండే వచ్చింది కాబట్టి అయినా కూడా బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు వాడు. వాటర్ క్యాండిల్స్ అన్నీ పెట్టాను. మా మమ్మీని మా డాడీ పాపం పడుకున్నా కూడా లేపా. మా హస్బెండ్ దక్షిత్ అందరు పడుకున్నా కూడా బలవంతంగా లేపి మరి 12 వరకు వెయిట్ చేసి డెకరేషన్ చేసి వాడికి బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను గైస్. ఎలా ఉంది? దిస్ ఈజ్ నైట్ బర్త్డే గిఫ్ట్.